ఏంట్రా నాగరాజు మా ఊరు వచ్చా మీ అబ్బాయిని తీసుకుని మా ఊరు స్కూల్లో ఏమైనా జాయిన్ చేద్దాం అనుకుంటున్నానంటే. చదివించే స్తోమత మా దగ్గర ఎక్కడ ఉంది బాబు, ఏదైనా పనిలో పెడదామని మీ దగ్గరికి తీసుకొచ్చాను. అదేంట్రా చిన్న వయసులోనే వాడిని పనిలో పెడితే వాడి భవిష్యత్తు పాడైపోదు. చదివించే స్తోమత లేకే మీ దగ్గరికి తీసుకొచ్చాను అయ్య గారు, మీరే ఏదో ఒక దారి చూపించండి. సరే వాడిని వదిలిపెట్టి నువ్వు వెళ్ళు, నెలలా నీకు డబ్బులు పంపేస్తాం, ఓకేనా? సరే అయ్యా, అట్లాగే అయ్యా. ఏంటి నాగరాజు ఇలా వచ్చావు? మా అబ్బాయిని మా ఊరు తీసుకెళ్లిపోదాం అని వచ్చానయ్యా. ఎందుకులారా వాడు బాగానే ఉన్నాడు కానీ నువ్వు వెళ్ళు. అయ్యా మీరు ఇచ్చే డబ్బుల కంటే మా ఊర్లో ఎక్కువ డబ్బులు ఇస్తారు, మా పిల్లని మాకు పంపించండి అయ్యా. తీసుకెళ్లిపోతానన్న వాడు నా దగ్గర ఎందుకు వదిలిపెట్టావరా? సర్లే వస్తున్నాడు, ఆగు. అయ్యా నా అబ్బాయిని చదివిస్తున్నారా మీరు? చూడు నాగరాజు, డబ్బుంటే 100 కోట్లు పెట్టి ఫ్లాట్లు కొనొచ్చు, 1000 కోట్లు పెట్టి ఫ్లైట్లు కొనొచ్చు, కానీ ఎన్ని కోట్లు పెట్టినా గానీ చదువును కొనలేం. చదువుకోవాలి, వాడిది చదువుకునే వయసు. వాడి భవిష్యత్తు బాగు చేయాలి కానీ పాడు చేయకూడదు. అయ్యా మీలాంటి డబ్బున్న వాళ్ళు ప్రతి ఒక్క పేదవాళ్ళ గురించి కూడా ఆలోచిస్తే ప్రతి ఒక్క పేద పిల్లవాడు కూడా పెద్ద పెద్ద చదువులు చదివి ప్రయోజకులు అవుతారయ్యా.